రే ఈ టైంలో కూడా ఫోన్ చూస్తూ ఉన్నావేట్రా? ఈ పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా, బొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు, రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు, సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా, వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా, ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే. నా ముందుకు రావడానికి లేని సిగ్గు మొహం చూపించడానికి వచ్చిందా? నీకు అసలు బుర్రుందా? ఏయ్, హ్యాండ్స్ ఇలా ఎందుకు పెట్టానో అర్థం చేసుకోలేవా? అమెరికా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కదా, ఎందుకు పెట్టావు చెప్పు. హౌస్ మై మెహందీ హ్యాండ్స్. ఆ పలుకులలో పరవళ్ళు, తూలే కులుకులలో కొడవళ్ళు, నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం, ఆ మబ్బు చీర పంపుతోంది మోజుపడి నీ కోసం, స్వరముల దీపి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా, నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం, నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం. వావ్, సూపర్. ఎంత సూపర్? నీ ఎంత సూపర్. ఓకే, నౌ టెల్ మీ, నేను అందంగా ఉంటానా, నా మెహందీ అందంగా ఉందా? గుడ్డు ముందా కోడి ముందా అని అడిగినట్టుంది. ఐ వాంట్ ద రైట్ ఆన్సర్. మై గాడ్, అడుగుతుంటే అడు తిరుగుతావేంటి? ఆన్సర్ చెప్పొచ్చు కదా. నీ అందం నీదే, మెహందీ అందం మెహందీదే. క్లారిటీగా చెప్పు. నీ మొహంలా ఉంది. ఐ మీన్ నీ మెహందీ నీ మొహంలా అందంగా ఉంది అంటున్నాను. ఇంతకు ముందు ఇది చెప్పావు కదా. ఓకే, ఇప్పుడు చెప్తాను విను. నీ వల్ల ఈ మెహందీకి అందం వచ్చింది. ఇంకా ప్లీజ్ ఈ ఫజిల్ ఇంతటితో క్లోజ్ చేయి, చచ్చిపోతున్నావు ఇక్కడ. ఓకే ఓకే, వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్. అడుగు. మెహందీ ఎంత రెడ్ గా పండితే అంత మంచి హబ్బీ వస్తాడట కదా, నిజమేనా? యా, ఇట్స్ ట్రూ. పెద్దలు అనేవాళ్ళు. అలా ఎందుకంటారు? ఎందుకంటారంటే రెడ్ అంటే ఫైర్. మగవాడు ఫైర్లా తనను తాను కాల్చుకుంటూ ఆడదాని జీవితానికి వెలుగునిస్తాడు కాబట్టి. సూర్య, ఇది నువ్వంటున్నావా పెద్దవాళ్ళు చెప్పారా? పెద్దవాళ్లే చెప్పారు. సూర్య, ఇలా చదివితే తెల్లారినట్టే. నేను చదువుతాను, సరిగ్గా విను. స్వస్థ స్త్రీ చంద్రమానేన దుర్ముఖ నామ సంవత్సర. అయ్యో, నన్ను చదవనివ్వండి. అయ్యో, ఆవిడ చదవనివ్వండి, అందులో తప్పులున్నాయట. అవును, తప్పులున్నాయి. ఆ తప్పులు సరిచేయాలి, కానీ దాని గురించి ఇలా వాదించుకుంటే ఏమొస్తుంది? అసలు తప్పులు ఎందుకు రాయాలి? శామ్ పేరు రాయాలి. శామ్ అసలు పేరేంటి? అది కాదండి, అవతల అమ్మాయి అబ్బాయి రెడీ అవుతున్నారు, త్వరగా వెళ్ళి తీసుకురా. అది కాదండి, ఈ విషయం ఏంటో తేల్చాలి కదా. జయంతి, దానికి నేనున్నాను కదా, నువ్వు వెళ్ళి వాళ్ళని త్వరగా తీసుకురా. నా మాట వినండి, అసలు ఈ విషయం ఏంటో. జయంతి ప్లీజ్ వెళ్ళు, ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా వెళ్ళు. సరే, నేను వెళ్తానండి. ముందు మీరు ఆ విషయం ఏంటో చూడండి. బామ్మగారు, మీరు కూడా వెళ్ళి శ్యామను దగ్గరుండి తీసుకురండి. పంతులు గారు, నేను వచ్చేలోపు ఈ పత్రికలో పేర్లు మార్చకపోయారంటే మీ బోడిబుర్రను రోడ్లో పెట్టి చింతకాయ పచ్చడి చేసి పెళ్లిలో అందరికి పంచిపెట్టేస్తాను. నాగేశ్వరరావు గారు, ఏమిటండి పచ్చళ్ళగోల? పంతులు గారు, ఆవిడ మాట మీరేం పట్టించుకోకండి, ఆవిడ కాస్త చాదస్తం ఎక్కువ. అది కాదండి, మీరు చెప్పిన పేర్లే కదా రాశాను. మీరు రాసింది 100కి 100 పాళ్ళు కరెక్ట్, ఇందులో ఎటువంటి మార్పు లేదు. మరి ఏంటండి ఇది? తీసుకోండి, ఇదే ఖాయం చేయండి. అలాగేనండి.
సూర్యమోహన్ చూసావా? సూర్యకాంతిలో ఎలా వెలిగిపోతుందో. నా కొడుకంటే ఏంటి మరి? అసలు వీడు సూర్యోదయం అవుతుండగా పుట్టాడు. అంటే ఏంటి పిన్ని? ఆ సూర్యుడు ఉదయిస్తూ ప్రపంచానికి వెలుగునిస్తే ఈ సూర్య పుడుతూ పుడుతూ ఈ వజ్రపాటి ఇంటికి వెలుగునిచ్చాడంటావా? సందేహం ఏమీ లేదు. అదే నిజమే. మన సూర్య పుట్టాకే మన వజ్రపాటి వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. బాగా చెప్పావన్నయ్యా. ఇక ఈ కాంతి వెలుగు శాముదినకి సొంతం అవబోతున్నాయి. ఆ తర్వాత మన మీద ఈయన గారి వెలుగు పడుతుందో లేదో. అక్క, ఆ చూపుకు అర్థం ఏంటి బాబు? నేను చెప్పింది కరెక్టే కదా? అదేం కాదు. నా కొడుకు అందర్నీ సమానంగా చూస్తాడు, అందరికి వెలుగునిస్తాడు. తప్పుకోండి. ఎక్కడికి రా? ఈ హడావుడేంటి? అన్నయ్యని మీరు తీసుకొస్తున్నారు, అలాగే నా ఫ్రెండ్ని తీసుకురావాలి కదా. తప్పుకోండి. అన్నయ్య, ఈ రింగ్ ఎక్కడిది? అవును సూర్య, ఈ ఉంగరం ఎక్కడిది? దాని మీద ఎస్ అనే అక్షరం కూడా ఉంది. ఇది ఎప్పుడు కొన్నావు? అది అమ్మని నాకు కూడా చూపించలేదు. ఎప్పుడు కొన్నావు సూర్య? అది కొన్నుంగరంలా లేదు పిన్ని. అంటే ఎవరో ప్రజెంట్ చేసిన ఉంగరంలా ఉంది. అవునా? ఇది ఎవరు ప్రజెంట్ చేశారు సూర్య? చెప్పన్నయ్యా. ఈ టైంలో ఇలాంటి రింగ్ ఎవరు ప్రజెంట్ చేస్తారు? ఇంకెవరు సార్? అక్క, తెలిసిపోయింది కదా. ఇంకా రండి. మేం కదా నిన్ను తీసుకెళ్లాల్సింది. అబ్బా, నిన్నిలా చూస్తుంటే నా పెళ్లినాటి రోజులు గుర్తొస్తున్నాయి. మీరు ఇలా ఉన్నారా? ఏ నాకేం తక్కువ? ఊరగాయలు ఉప్పు కారంలా అన్నీ ఎక్కువే. అబ్బా ఉండరా బాబు, శ్యామం చూడు ఎంత అందంగా ఉందో. నా సిస్టర్ అంటే ఏంటి మరి? చందమామలో వెన్నెల కన్నా, పారే సెలయేరు కన్నా, మల్లెల తోటల కన్నా. చాలు. నిజం చెప్తుంటే ఆపమంటావేంటి? పొగట్టు అంటే అలాగా? ఎంచక్క కుందన బొమ్మలా ఉన్నావు శామ్. నాకే అదృష్టం లేదు. అమ్మా, ఇంతకీ నీ బాధ ఏమిటి రాజీ? ఆరేదా తీరేదా? పుడితే ఇంటికి పెద్ద కొడుకులా పుట్టాలి. వీడు ముందే పుట్టి అడగొచ్చుగా. పదమ్మ శామ్. Jai 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 Jai